జోగి రమేష్ అంటే ఎక్స్ మినిస్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అంటుంది ఏంటంటే మా స్టాండ్ మారింది. 3 రాజధానులు అనే ప్రతిపాదన తీసుకురావటం వల్ల మేము ఓటమి పాలయ్యాం. ప్రజలు తిరస్కరించారు మాకు ఓటేయకుండా. కాబట్టి వాళ్ళ తీర్పును మేము శిరసావహిస్తూ ఒక రాజధానికే కట్టుబడి ఉన్నాం. అమరావతి రాజధానికే మేము స్టాండ్ అయి ఉన్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కంప్లీట్ చేస్తారు అనేది ఆయన మాట. ఇంతవరకు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ మాట అనలా. అతను అన్న వెంటనే ఇది మొదలైంది. అమరావతి వేసే రాజధాని అని ఇతను అన్న మరుసటి రోజు వాళ్ళు అన్నారు. అంటే నిజంగా స్టాండ్ మారిందని అనుకుంటున్నారా? స్టాండ్ మారిందని జనం అనుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ లేకుండా ఉండటం కోసం మా సాక్షిలో మాట్లాడించారేమో. వచ్చే అవకాశం లేదంటారు 3 రాజధానులకి ఇన్ కేస్ ఫ్యూచర్లో మళ్ళీ ఇతనేవాడండి, ఇతని సంబంధం ఏముంది ఇంకా. ఇన్ వాట్ వే జగన్మోహన్ రెడ్డి ఈజ్ కన్సర్న్. అతనికి 11 మంది ఉన్నారు. 3 ఏళ్ళలో కంప్లీట్ అయిపోతుంది అమరావతి రాజధాని. ఎస్ సార్. ఈ 1 ఇయర్లో 3 పార్టీలతో ప్రభుత్వాన్ని నడపడం అనేది అంత తేలికైన పని కాదు. మెజారిటీ ఎమ్మెల్యేలు మీరు ఉన్నా, మిగిలిన 2 పార్టీల అవసరం లేకపోయినా కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి సమప్రాధాన్యం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం చేశారు, బీజేపీ వాళ్ళ మంత్రులను చేశారు. ఇదంతా మీరు అనుకుంటున్నట్టు, మేము అనుకుంటున్నట్టు అంత పద్ధతిగా బాగానే వెళ్తుందా లేకపోతే ఏమన్నా? డెఫినెట్గా సో ఫార్ వెరీ గుడ్ వెళ్తుంది, అందులో అనుమానం లేదు. ఇప్పుడు బేసిక్గా కార్యకర్తల్లో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు పెళ్ళైన 3 పిల్లలు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఒక 20% అయితే విడాకులు అయిపోతున్నాయి పెళ్ళైన వాళ్ళు. సో అలాగా చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి. సర్దుబాటులో జీవితం. మీరు సర్దుకుపోతున్నారు వాళ్ళ లేదు, అందరూ కూడా ఆడు సర్దుకోవాలి, ఈడు సర్దుకోవాలి. అంటే బేసిక్గా జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, ఈ పొత్తు ఈ 4 ఏళ్ల పాటే ఉంటుంది. ఒక ఎలక్షన్ ముందు విడిపోయి జనసేన పార్టీ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఎదగాలనుకుంటారు కదా అని. నో కామెంట్. మేమైతే పొత్తు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం. నేను వ్యక్తిగతంగా అంటే బీజేపీతో పొత్తు అనేది, అంటే మీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యారు 2. సో ఈ నేపథ్యంలో బీజేపీ సహకారం పూర్తి స్థాయిలో ఉందండి. అంటే అమరావతి నిర్మాణానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు. మీకు నేను ఇప్పుడు దాకా చెప్పింది సజ్జల వాళ్ళు అలా మాట్లాడతాం, అది జనరల్ ఇష్యూ. అమరావతికి సంబంధించింది గతంలో కూడా ముందు నుంచి నేను ఐ బీన్ రెగ్యులర్లీ సపోర్టింగ్ అమరావతి. ఈ స్టేజ్లో ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేను ఏదో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను, నేను మాట్లాడకూడదని అమరావతి గురించి మాట్లాడకపోవటం పద్ధతి కాదు. కాబట్టి నేను మీరు దాని గురించి అడిగారు, నా కేసు గురించి అడిగారు, అంతవరకు బాగానే ఉంది. ఈ పొత్తులు ఇవన్నీ అంటారా? ఒక వెల్విషర్గా కలిసి ఉండాలనేది నా కోరిక, ఉంటామనే నా నమ్మకం. అంతకుమించి నేను నాకు సంబంధం లేని విషయం. మీ వరకే ఒకసారి వద్దాం సార్. అసెంబ్లీని ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సభలోంచి కన్నీళ్లు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయారు. పార్టీ ఆఫీస్కి వచ్చి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు తెలుసు. సో ఇప్పుడు మీ పాలనలో మీరు డిప్యూటీ స్పీకర్గా ఆ స్థానంలో ఒక రాజ్యాంగ గౌరవపరమైన పోస్టులో మీరు అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ కౌరవ సభ ఇప్పుడు గౌరవ సభ అయిందా? ఖచ్చితంగా. నాట్ ఈవెన్ 0.1% డౌట్. బ్రహ్మాండంగా అయింది. డౌట్ ఎందుకు? కానీ యాజ్ డిప్యూటీ స్పీకర్గా మీకు డిసప్పాయింట్ ఉంటుంది కదా, అపోజిషన్ పార్టీ కూడా వచ్చి ఉంటే బాగుంటుంది సభ మొత్తం. డెఫినెట్గా ఆ చైర్లో ఉన్నప్పుడు అందరూ ఉంటే బాగుంటుంది అనేది నా కోరిక, అందులో డౌటే ఉంది. అందరూ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కూడా నేను చాలాసార్లు మాట్లాడాను. ఆయన అవకాశం ఇవ్వరు నాకని ఎందుకు అనుకుంటున్నాడో మరి. ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసేది. ఇంట్లో కూర్చుని మీడియాలో మాట్లాడుకుంటాం ఎందుకు, వచ్చి ఇక్కడే మాట్లాడవచ్చు కదా అని నేను మీడియాతో మాట్లాడా. ఎందుకంటే నాకు ఒక లైక్ ఏ స్కూల్ మాస్టర్ అందరూ ఫుల్ అటెండెన్స్ ఉండాలని కోరుకుంటాను. చివరిగా ఒకటి సార్, ఉండి ఎమ్మెల్యేగా ఎలా ఉండి ఈ 1 ఇయర్లో రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గానికి ఆయన మార్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చూపించారు అని? ఇది చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఏం చేయలేదని అడిగితే చాలా ఈజీగా చెప్పవచ్చు.
అది ఎనార్మస్, ఎక్కడ ఎవడో కూడా ఊహించడానికి లేనంత. ఇప్పుడు రెగ్యులర్గా ఓకే, ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరో గత 15-20 ఏళ్ళుగా కాలువలు డ్రైనేజీలు ఎవడో పట్టించుకోవాలి. మామూలుగా కాకుండా పర్ఫెక్ట్గా కాలువలు బాగు చేసాం, డ్రైనేజీలు బాగు చేసాం. అనారోగ్యం అనేది పెద్ద సమస్య. ఎప్పటికాడు చేపల చెరువులు నీళ్ళు ఇష్టం వచ్చినట్టు వంటకాలలో వదిలేయటం, ఆ నీళ్ళే తాగటం, జనాలు రోగాలు క్యాన్సర్లు చాలా ఎక్కువ మాకు. అవన్నీ కూడా డ్రాస్టిక్గా తగ్గించాయి. మరి ఒక ఏరియాలో ప్రతి సంవత్సరం ఒక టైంలో డెంగ్యూ వచ్చేది. నేను కాలువల ప్రక్షాళన మొదలుపెట్టాక కొన్ని ఏరియాలో అసలు కేసులే లేవు. వాళ్ళందరూ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తా ఉంటే ఐ ఫీల్ సో హ్యాపీ. సో అలాగా మంచినీళ్ళు మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఊర్లో మైక్రో ఫిల్టర్స్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 18. మిగిలి అన్నీ నేను వేరియస్ మీన్స్ ద్వారా నా స్నేహితుల దగ్గర నుంచి, గ్రామస్తుల దగ్గర కొంత, కెనరా బ్యాంక్ వాళ్ళు ఒక 25 గ్రామాలకు ఇచ్చారు, నా స్నేహితులు ఇంకో 15 గ్రామాలకు ఇచ్చారు. అలా ఎక్కడ కూడా వాటర్, డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్, కెనాల్స్లో కంటామినేషన్ ఆపి హెల్త్ ఇంప్రూవ్ చేయటం, కెనాళ్ళు డ్రైన్లు బాగు చేసి ఇరిగేషన్ని, అక్వాకల్చర్ని ఇంప్రూవ్ చేయటం, స్కూల్స్ అన్నిటిలోనూ మంచి గేమ్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్, పాడుపడిన బిల్డింగులు తీసి కొత్త ఇవి అవన్నీ బాగు చేయటాలు, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెర్రిఫిక్గా డెవలప్ చేసాం ప్రభుత్వ పాఠశాలల్లో. పోలీస్ స్టేషన్కి కొత్త బిల్డింగ్లు ఇచ్చాం. డొక్కు జీపులు వేసుకుని తిరిగేవాళ్ళు పోలీస్ స్టేషన్లో వేసాలు. 50 లక్షలు పెట్టి 4 వెహికల్స్ కొని ఇచ్చాం. ఇవన్నీ మీకు ఎప్పుడు తెలియదు కదా, మీరు ఎప్పుడు విన్నారా? తర్వాత మరి కేబుల్ నెట్వర్క్ పెట్టి సీసీ కెమెరాస్ సుమారు ఒక 700 నుంచి 900 మధ్యన రిక్వైర్మెంట్ని బట్టి సొంత రింగ్ వేసి 140 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ ఓన్గా ఓకే అది రింగ్ వేసి ఆ కెమెరాస్తో సెంట్రలైజర్ కంట్రోల్ సిస్టమ్ పెట్టి couple of crores we are spending, not even a single penny from government. నేను చేసిన దేనికి డబ్బులు తీసుకోవాలి గవర్నమెంట్, ఓకే, ఫ్రమ్ పబ్లిక్. కలెక్టర్ గారితో అకౌంట్ ఓపెన్ చేయించాం, డబ్బులు అందులో వేస్తాను, ఆవిడతో ఖర్చు పెట్టిస్తున్నాం. బేసిక్గా ఉండి కాన్షియన్సీ అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటారు. ఇక భవిష్యత్తులో ఇది రఘురామకృష్ణరాజు గారికి కంచుకోట అవుతుందా? ఏదో కంచుకోటలో లేకపోతే గడ్డికోటలో చేయడానికి కాదు, కానీ నేను ఐ వాంటెడ్ టు మేక్ ఎ మార్క్. ఎస్ సార్. ఇలాగ ఇంతకుముందు ఎవడో చేయలేడు,